వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నరసింహులపేట మండలం రాజకీయాలు ఈ రాత్రి ఒక్కసారిగా మంట పట్టేశాయి. గ్రామ పంచాయతీకి ఎస్సీ జనరల్ రిజర్వేషన్ రావడంతో కాంగ్రెస్ లో టికెట్ పైన ఆశలు జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. కష్టపడి పనిచేసిన పాత కార్యకర్తగా, పార్టీకి కొత్తగా వచ్చి బలం తెచ్చిన నాయకుడిగా, లేక డబ్బు దండంగా పెట్టే పోటీదారిగా టిక్ బెట్ ఎవరి చేతికి జారుతుందో ఇప్పుడు మండలం అంతా ఆసక్తిగా గమనిస్తుంది. కాంగ్రెస్ లోపల మాత్రం మాట మాటకు మంట. మేము ఏళ్ల తరబడి పార్టీ కోసం పాదయాత్రలు చేశాం, గడప గడపకు వెళ్ళాం, మాకు న్యాయం చేయాలి అని పాత కార్యకర్తలు ధ్వనిస్తే ఇప్పుడు ప్రజల్లో ఎవరు బలం ఉన్నవారో వాళ్లకు మాత్రమే టికెట్ ఇవ్వాలని కొత్తగా వచ్చిన వాళ్ళు పట్టుబడుతున్నారు. ఇదిలా ఉండగా డబ్బులు పెట్టి ఏదోలా టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నించే వర్గాలు కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ మొత్తం దుమారంలో అందరి చూపు ఒకరిపై. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఏం నిర్ణయం తీసుకుంటారో, కష్టాన్ని గౌరవిస్తారా, కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేక రాజకీయ సమీకరణాలని బట్టి చివరి క్షణంలో ఏదైనా అప్రత్యక్ష ట్విస్ట్ ఇస్తారా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు నరసింహులపేటలో ప్రధాన చర్చ. ఇక టికెట్ ప్రకటించే సమయం దగ్గర పడుతుండగా గ్రామాల్లో, టీ దుకాణాల్లో, పార్టీ ఆఫీసుల్లో ప్రతి చోట ఒక్క మాటే, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది తెలుసుకోవాలి అంటూ ఉత్కంఠ పెరిగింది. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 टीवी. सब्सक्राइब कीजिए TG24 टीवी और एंजॉय कीजिए.